ఈ పరలోకమందున్న మా కన్న తండ్రి ప్రభువ, మీ మాటలను నేర్పించబోతున్నాను తండ్రి. చెబుతున్న నాకు మీ ఆత్మ జ్ఞానమును, సత్యవాక్యమును సరిగా వివరించగల కృపను, శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వండి ప్రభువ. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపనివ్వమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మేలు చేసిన వారిని మరువకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా మేలు అంటే ఏమిటో మనకు అర్థం తెలియాలి. మొదటిగా మేలు చేసిన వారంటే అందరికీ తెలుస్తుంది, కానీ మేలు అంటే అర్థం ఏమిటంటే మంచి. మేలు అంటే అర్థం ఏమిటంటే మంచి. మరొక పర్యాయ పదం ఏమిటంటే ప్రయోజనం. మరొక పర్యాయ పదం ఏమిటంటే ఉపకారం. మరొక పదం ఏమిటంటే హితం. మరొక పదం ఏమిటంటే శుభం. మరొక పదం సంక్షేమం. మరొక పదం ఉన్నతమైనది అని అర్థం. మేలంటే ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయి. మరొకసారి నేను చెప్తున్నాను. మేలంటే అర్థం ఏమిటంటే మంచి, ప్రయోజనం, ఉపకారం, హితం, శుభం, సంక్షేమం, ఉన్నతమైనది అని అర్థం. ఇన్ని రకాల పర్యాయ పదాల్లో ఈ యొక్క మేలును మనం నేర్చుకోవచ్చు. అయితే జీవితంలో మనం ఒక 70-80 సంవత్సరాలు, లేదా ప్రభువు అనుగ్రహిస్తే ఒక 100 సంవత్సరాలు జీవించిన కాలంలో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనము సంఘము కావచ్చు, కుటుంబం కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వారిని మనం ఏం చేయాలనంటే మేలు చేస్తుంటారు. ప్రతి విషయంలో కూడా మనకి ఎవరైనా మేలు చేస్తూ ఉంటారు, మంచి చేస్తూ ఉంటారు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు జీవితంలో. అలాంటి వారిని మరవకూడదు. అలాంటి వారిని మరవకూడదు. ఈ మేలు చేసే వారిని మర్చిపోతే మనల్ని వాక్యం ఏముంటుందంటే కృతజ్ఞత లేనివారు అని మనకు చెప్తుంది. ఏమని చెప్తుందండి? కృతజ్ఞత లేనివారు. అయితే ఒక మహాభక్తుడు, మహా చక్రవర్తి, యెరూషలేము రాజు అయినటువంటి దావీదు గారికి ఒక అతను మేలు చేశాడు. మహాభక్తుడు, మహా చక్రవర్తి, యెరూషలేము రాజు అయినటువంటి దావీదు గారు ఒకరి ద్వారా మేలును పొందుకున్నాడు. ఒక సందర్భంలో ఆయన రాజు కాకముందు మేలును పొందుకున్నాడు. ఎందుకు అంటే ఆయన ఎలాంటి మేలును పొందుకున్నాడు, తిరిగి ఎలాంటి మేలును చేశాడు అనేది మనం నేర్చుకుందాం. ఒకసారి దావీదు గారు రాజు అవ్వకముందు ఇశ్రాయేలుకి రాజు ఎవరంటే సౌలు గారు. ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు గారు. ఏం పేరు ఆయన పేరు? పౌలు గారా? రైట్, సౌలు రాజు. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు గారు. అదే రాజ్యంలో, అదే ప్రదేశంలో దావీదు గారు కూడా ఇదే రాజ్యంలో నివాసం చేస్తుండేవాడు. ఈయన చెంతే నివసిస్తూ ఉండేవాడు. సౌలు గారు ఈయన రాజుగా ఉన్నప్పుడు యెష్షయి కుమారుడైనటువంటి దావీదు ఈయన రాజ్యంలో అంతర్భాగంగా, ఈయన రాజ్యంలో యుద్ధాలు చేసుకుంటూ, ఈయన రాజ్యానికి మేలు చేసుకుంటూ, ఈయనను వెంబడిస్తూ, ఈయన సింహాసనంతో ఈయనతో కలిసి భోజనం చేస్తూ, ఈయనతో కలిసి నివాసం చేసేవాడు దావీదు మహారాజు, అంటే రాజు అవ్వక ముందు. అయితే ఒకానొక సందర్భంలో సౌలు గారికి విపరీతమైన అసూయ వచ్చేసి, ఎప్పటికైనా ఈ దావీదు నాకు అడ్డం, ఎప్పటికైనా ఈ సింహాసనానికి దావీదు నాకు అడ్డం వస్తాడు, ఎప్పటికైనా ఈ దావీదు వలన, ఈ దావీదు కుటుంబం వలన నాకు నష్టం వాటిల్లుతుంది నా సింహాసనానికి అని అసూయపరుడైనటువంటి సౌలు రాజు ఏం చేస్తాడంటే దావీదును చంపటానికి నిర్ణయం తీసుకుంటాడు. ఏం చేస్తాడంటే దావీదును అడ్డు తొలగించుకోవటానికి, దావీదును చంపటానికి, దావీదును
నానా చిత్రహింసలు పెట్టి లేకుండా చేయటానికి పథకం రచిస్తాడు సౌలు రాజు. ఈ విషయము దావీదు గారికి సమాచారం రావటం లేదా ఆయనకు అనుమానం రావటమో తెలిసిపోయింది. నన్ను సౌలు రాజు చంపేస్తాడు, నన్ను ఇక ఈ భూమి మీద లేకుండా సౌలు రాజు చేస్తాడన్న అనుమానంతో దావీదున్న క్రమంలో మరి రాజు నన్ను చంపుతాడా చంపడా, లేకపోతే నన్ను ఏం చేయదలుచుకున్నాడు అనే విషయము తెలుసుకోవటం కోసము సహాయాన్ని కోరాడు దావీదు. ఎవరిని కోరాడంటే సహాయాన్ని సౌలు కుమారుడి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరాడు. సౌలు కుమారుడి పేరేమిటంటే యోనాతాను గారు. సౌలు కుమారుడి పేరేమిటంటే యోనాతాను గారు. ఇప్పుడు దావీదు గారు ఎక్కడికి వెళ్తున్నారంటే యోనాతాను గారి దగ్గరికి వెళ్తున్నారు. దావీదు గారు యోనాతాను గారి దగ్గరికి ఎందుకు వెళుతున్నారంటే ప్రాణ భయం ఉంది, ప్రాణ హాని ఉంది, చనిపోబోతున్నాడు. అయితే నన్ను రక్షించాలి, నేను బతకాలి, నేను జీవించాలి అన్న ఉద్దేశంలో దావీదు గారు యోనాతాను దగ్గరికి వెళ్ళి, యోనాతాను గారు ఎవరంటే సౌలు గారి సొంత కుమారుడు. యోనాతాను గారు ఎవరంటే సౌలు గారి సొంత కుమారుడు. ఒకసారి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం మనం చదివితే పేజ్ నెంబర్ 240 అండి. పేజ్ నెంబర్ 240 పాత నిబంధన గ్రంథము సమూయేలు 20వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి, నేను ఏమి పాపం చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపము ఏమని అడుగుతున్నాడు. యోనాతాను, నేనేం పాపం చేశాను, ఏం నేరం చేశాను, నాలో ఉన్న తప్పేమిటి, ఈ రాజ్యంలో నేనేమన్నా చెడు చేశానా, మీ తండ్రి నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు, నీ తండ్రి నా ప్రాణం ఎందుకు తీయాలనుకుంటున్నాడు అని ప్రాధేయపడుతూ తన సందేహాన్ని యోనాతాను దగ్గర పెడుతూ ఉన్నాడు. మీ డాడీ నన్ను చంపాలనుకుంటున్నాడు కదా, నిజమేనా? మీ తండ్రి నన్ను అంతమొందించాలనుకుంటున్నాడు కదా యోనాతాను, ఇది నిజమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఎవరైనా తండ్రి పక్షాన్నే ఉంటారు కదా, ఏ కొడుకైనా ఉంటారా ఉండరా? యోనాతాను అలా లేడు, న్యాయం పక్షాన ఉన్నాడు. తన తండ్రి వైపునకు లేకుండా దావీదుతో స్నేహం చేయటం యోనాతాను ప్రారంభించాడు. ఎందుకంటే దావీదు హృదయం మంచిది, యోనాతాను హృదయం మంచిది. దావీదు హృదయము యోనాతాను హృదయము పెనవేసుకుని పోయింది. వారు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ క్రమంలో ఈయన వచ్చి అడుగుతుంటే అప్పుడు యోనాతాను ఏం చెప్తున్నాడో తెలుసా? 2వ వచనం చదువుతున్నా. యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకోవద్దు, నీవు చావవు. నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడే, నా తండ్రి నిన్ను అంతమొందించాలనుకుంటున్నాడు కదా దావీదు, నువ్వు చావు, నువ్వు చావనే చావు. ఆ మాట అనొద్దు దావీదు. అయితే ఎలాగా? నీ తండ్రి నన్ను రాజు కదా, చక్రవర్తి కదా, నీ తండ్రి చేతిలో సైన్యం ఉంది కదా, నీ తండ్రి చేతిలో బలం ఉంది కదా, నీ తండ్రి చేతిలో అధికారం ఉంది కదా, నన్ను చంపుతాడు కదా, నన్ను చంపొద్దు అని నువ్వు చెప్పగలవా? నువ్వు నన్ను కాపాడగలవా యోనాతాను అని ప్రాధేయపడుతూ తన స్నేహితుడిగా భావించినటువంటి యోనాతాను దగ్గరికి దావీదు వచ్చి అడుగుతూ ఉన్నాడు. అడుగుతున్న క్రమంలో ఆయన ఒక మాట చెప్పాడు, ఒక నిబంధన వాళ్ళు చేసుకున్నారు. నా తండ్రి నిన్ను చంపాలని అనుకుంటే ఒక పథకం, నా తండ్రి నిన్ను చంపట్లేదు అని అనుకుంటే ఒక పథకం, ఒక కోడ్ భాషని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, అప్పట్లో ఇంటర్నెట్ లేదు, అప్పట్లో ఎటువంటి సమాచారము ఒకరి నుండి ఒకరికి చేరవేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సౌలు అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద ఉన్నటువంటి మహారాజు. సౌలుకు ఎదురు మాట్లాడేటటువంటి శక్తి రాజ్యంలో ఎవరు చేయలేరు. సౌలు ఇచ్చిన మాటను, సౌలు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చకుండా ఏ సైనికుడు కూడా ఉండలేడు. ఇది చాలా రహస్య సమాచారం. వీళ్ళిద్దరు నిబంధన చేసుకుంటున్నారు.
నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నప్పుడు నేను ఎలా కాపాడుతానంటే, ఎలా ఉంటానంటే ఒక మాట అనుకున్నాడు. ఒక మాట ఏం చెప్పాడంటే, చూడండి ఏం మాట్లాడుకుంటున్నాడు. 5వ వచనంలో 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడను, సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానుకు చింత కలగకుండుటకై ఇది అతనికి తెలపననుకొనుచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిజముగా నాకు మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణం చేయగా, యోనాతాన్, నీకేము తోచునో దానిని నేను నీ ఎడల జరుపుతా. ఇగో అడుగులో ఉంది నా మరణం. ఇక ఈ రాత్రి భోజనానికి వేళ, ఈ రాత్రి నీ తండ్రి ఎదుట నేనున్నప్పుడు, ఈ రాత్రి నీ తండ్రితో కలిసి సింహాసనం పక్కన నీ తండ్రితో భోజన బల్ల మీద నేనున్నప్పుడు నాకు మరణం కనపడుతుంది. దావీదుకు తన మరణం తెలిసిపోయింది, సౌలు చంపేస్తాడని. అప్పుడు వాళ్ళు చేసుకున్న నిబంధన ఏమిటంటే, అప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి నిబంధన ఏమిటంటే, వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే, భోజనపు బల్ల దగ్గరికి నువ్వు వస్తావు కదా, రామాకు, నా తండ్రితో భోజనానికి నువ్వు రామాకు. అమావాస్య నాడు అందరు కలిసి భోజనం చేయాలి. రాజులకున్నటువంటి మర్యాద ఏమిటంటే, రాజ్యంలో ముఖ్యులు, సన్నిహితులు, ప్రధానులు, అధికారులు, సైనికులు, సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు అందరూ కూర్చొని ఒకే భోజనపు బల్ల మీద అమావాస్య నాడు భోజనం చేయవలసిన కద్దు వారికి ఉంది. అలాంటప్పుడు ఒక ప్లాన్ వేసుకున్నారు వీళ్ళిద్దరు. ఏంటంటే, ఇదిగో దావీదు, నీవు బెత్లెహేము పోతున్నాను అని చెప్పు, బెత్లెహేము వెళుతున్నానని చెప్పు. ఎందుకు వెళుతున్నానంటే, నా తండ్రి ఆజ్ఞ ఇస్తే బలులు అర్పించడానికి నేను వెళుతున్నానని చెప్పి నువ్వు వెళ్ళి మన పొలంలో దాక్కో, నువ్వు వెళ్ళి మన పొలంలో దాగి ఉండి నా తండ్రి నిన్ను అడుగుతాడు, భోజనానికి నువ్వెందుకు రాలేదు, దావీదు భోజనపు బల్ల ఖాళీగా ఉందేమిటి అని నన్ను ప్రశ్నిస్తాడు నా తండ్రి. అప్పుడు నేను అతనికి చెప్తాను, తండ్రి, దావీదు ఎందుకు రాలేదంటే, దావీదు భోజనానికి ఎందుకు రాలేదని అంటే, బెత్లెహేము బలి అర్పించటానికి వెళ్ళాడు అని నేను చెప్తాను. కాబట్టి నువ్వు రాకు, మన పొలంలో దాగు అని చెప్పాడు. అప్పుడు ఆ జరుగుతున్న సందర్భంలో ఆయన దావీదు యోనాతాను మాట్లాడుకున్నట్టుగా వెళ్ళి పొలంలో దాగాడు. దావీదు పొలంలో దాగితే వాళ్ళు ఏంటంటే, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటే బాణం వేస్తా, నేను పొలంలోకి ఒక బాణాన్ని వేస్తా, ఒక బాణం వేసి ఈ బాణము అవతల పడింది అంటే నువ్వు పారిపోయిగా, ఈ బాణము అవతల పడింది అంటే నువ్వు పారిపో, బాణం యువతలే ఉంది అని నేనంటే నువ్వు రావచ్చు లోపలికి అనే ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుంటారనమాట కొంతమంది. చూడండి, ఏదైనా మాట్లాడు ప్లేయర్స్, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, ఏదైనా ఆటలు ఆడుతున్నప్పుడు ప్లేయర్స్ పెట్టుకుంటే కొన్ని కోడ్స్ ఉంటాయి. చేతులతో సైగలు చేసుకుంటారు, కంటితో సైగ చేసుకుంటారు, పాస్ ఇస్తూ ఉంటారు. అలా సైగలు చేసుకుని ఉన్న క్రమంలో వీళ్ళు చేసుకున్న నిబంధన, వీళ్ళు చేసుకున్నది ఏమిటంటే, నేను బాణం పొలంలోకి వేస్తా, ఈ బాణం అవతల పడింది అని పనివాడితో చెప్తా, తీసుకుని రమ్మని, అంటే నువ్వు పారిపో, ఈ బాణం యువతలే ఉంది అంటే నువ్వు రా, భోజనం చేద్దు అనే అర్థం అని వాళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు భోజనం చేసే సమయము సిద్ధపాటైంది, భోజనానికి కూర్చోవాలి. సౌలు రాజు మహాచక్రవర్తి భోజనానికి వచ్చేసాడు. భోజనానికి వచ్చి దావీదు స్థలాన్ని చూసి, ఒకవేళ ఆరోగ్యం బాగాలేదేమో, ఒకవేళ ఇబ్బందిగా ఉన్నాడేమో, రాలేదనుకున్నాడు. రెండో మారు చూసి యోనాతాను, దావీదు నాతో కలిసి భోజనానికి రాలేదేమిటి అని అడిగాడు. వస్తే చంపేయాలని ప్లాన్, సౌలు వస్తే చంపేయాలని ప్లాన్. అందుకు అడిగాడు తండ్రి, కుమారుణ్ణి అడిగాడు, యోనాతాను దావీదు భోజనానికి రాలేదేంది అంటే, యోనాతాను తండ్రికి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఏమని చెప్తున్నాడు? 28వ వచనంలో చదువుదాం. యోనాతాను, దావీదు బెత్లెహేమునకు పోవాలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు,
నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించను గనక నీ దృష్టికి నేను దయ పొందిన వాడైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకున్నాను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పాడు. తండ్రి ఆయన బలర్పించడానికి వెళ్ళాడు, నేనే పర్మిషన్ ఇచ్చా, నేనే పొమ్మన్నా అతన్ని, నేనే వెళ్ళమని చెప్పాను నన్ను బతిలాడితే అని చెప్పినప్పుడు సౌలుకి విపరీతమైన పట్టలేనంత కోపం వచ్చేసింది. సౌలుకి కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? కొడుకుని 30 వచనం, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుకుని తిడుతున్నాడు. ఎవరు తిడుతున్నాడు? అగడగొట్టు దాని కొడక, ఎందుకు పంపించావు? నువ్వు పర్మిషన్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది అని తిడుతున్నాడు. చూడండి, అగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానవునకును సిగ్గు కలుగునట్లుగా నువ్వు ఎస్ఐ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? చక్రవర్తి తిడుతున్నాడు ఆ రాత్రి కొడుకుని, అగడగొట్టు దాని కొడక, నువ్వెందుకు ఎస్ఐ కుమారుడితో హృదయం కలిపావు? నువ్వెందుకు ఎస్ఐ కుమారునితో స్నేహం చేస్తున్నావు? నువ్వెందుకు ఎస్ఐ కుమారుని బెత్లెహేము పోవటానికి పర్మిషన్ ఇచ్చావు? నువ్వెవరు? చక్రవర్తిని నేను కదా, రాజుని నేను కదా, నువ్వెందుకు వెళ్ళనిచ్చావు? అతనున్న నాళ్ళు నీకు సింహాసనం దక్కదు అని చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు, చూడండి అక్కడ. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతన్ని నా దగ్గరికి రప్పించు. ఏమనుకుంటున్నావు? దావీదు బతికితే మహారాజు అయిపోతాడు, దావీదుకు ప్రాణం ఉంటే చక్రవర్తి అయిపోతాడు. అతను వచ్చేది మన మీదికే. దేవుడు అతన్ని రాజుగా చేయబోతున్నాడు. నీకు తెలుసా? ఎందుకు అతను వెళ్ళనిచ్చావు అంటే, తండ్రి నేనే పర్మిషన్ ఇచ్చాను తండ్రి, నేనే వెళ్ళమన్నాను. వెళ్ళాడా? దావీదు పొలంలో దాగున్నాడు. ఎక్కడున్నాడు దావీదు? పొలములో దాగున్నాడు. పొలంలో దాగుంటే ఈ బాణం వేసి మళ్ళా కూడిస్తే దావీదు అక్కడి నుంచి తప్పించుకొని పోయి తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. దావీదు యోనాతాను ద్వారా పొందిన మేలు ఇది. ప్రాణభిక్ష పొందటం, ప్రాణాన్ని కాపాడుకునే మేలును యోనాతాను ఆ రోజు ఆ సమయమున ఆ సందర్భంలో యోనాతాను దావీదుకు మేలు చేశాడు. మేలు చేస్తే ఇక బ్రతికినంత కాలం కూడా సౌలుకు, దావీదు కుటుంబానికి, సౌలు కుటుంబానికి యుద్ధాలు జరిగాయి. భయంకరమైన యుద్ధాలు జరిగాయి. భయంకరమైన యుద్ధాలు జరిగితే దేవుడేమో దావీదును దీవిస్తూ ఉన్నాడు, సౌలుడేమో కుటుంబం నేరసించి దావీదు కుటుంబం నేరసించిపోయింది. చివరికి అందరూ చనిపోయారు. దావీదు మహారాజు అయ్యాడు, రాజ్యాలను గెలిచాడు, రాజ్యాలను సంపాదించాడు, ఎంతో మందికి న్యాయం చేశాడు, మంచి ఉన్నతమైనటువంటి పనులు చేశాడు, దేవుని మందిరాన్ని కట్టడానికి సిద్ధపడ్డాడు దావీదు. అంత ఆశీర్వాదాన్ని పొందుకొని దావీదు నివాసం చేయటం ప్రారంభించాడు. దావీదు ఇవన్నీ జరిగిన తర్వాత ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటున్నాడు, నేను ఈ స్థాయికి వచ్చానంటే దేవుడు నన్ను దీవించాడు, ఎంతో మంది నాకు మేలు చేశారు, కాబట్టి నాకు మేలు చేసిన వాళ్ళు ఎవరో అని గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆ రోజు నా ప్రాణం కాపాడింది యోనాతాను కదా, ఆ రోజు నన్ను బ్రతికించేలా బాణం వేసి నన్ను అవతలికి పో అని నాకు సిగ్నల్ ఇచ్చి తండ్రి చేతుల్లో మాటలు పడి తండ్రితో శత్రువుగా మారి తండ్రి దృష్టిలో దొంగగా మారి నన్ను కాపాడింది యోనాతాను కదా. నేను ఆ రోజు మేలును పొందుకున్నా. నేను ఈరోజు యోనాతాను కుటుంబానికి నేను మేలు చేసే స్థాయిలో నేనున్నా. ఈరోజు యోనాతాను బ్రతికించే స్థాయిలో నేనున్నా. ఆయన్ను కూడా మేలు చేయాలి, ఆయన్ను కూడా బతికించాలి, ఆయన కుటుంబాన్ని నేను నిలవబెట్టాలి అని దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే మేలును పొందాడు కదా, బ్రతికించబడ్డాడు కదా అని ఒక ఆలోచన వచ్చి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ అధ్యాయంలో
సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం అండి, పేజీ నెంబర్ 259లో మాట్లాడుతూ దావీదు అడుగుతున్నాడు పని వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు దావీదు. చూడండి మొదటి వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడాయని దావీదు అడిగాడు. దావీదు రాజుగా ఉన్నాడు కదా, యోనాతాను కుటుంబంలో ఎవరన్నా బతికారా? సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా? మనం మేలు చేద్దాం, మనం వాళ్ళకి సహాయం చేద్దాం. వాళ్ళ తండ్రి నన్ను చంపబోతే, వాళ్ళ తండ్రి నన్ను రాత్రే చంపాలనుకుంటే యోనాతాను నన్ను బ్రతికించాడు కాబట్టి వాళ్ళకి మేలు చేద్దాం, మనం వాళ్ళని కాపాడదాం అని అడిగాడు. అడిగితే అప్పుడు సౌలు కుటుంబంలో ఎవరు లేరు. సౌలు చనిపోయాడు, సౌలు కుమారులు చనిపోయారు, వాళ్ళ కుమారులు చనిపోయారు, సౌలు సింహాసనం పోయింది, సౌలు దేవుని దృష్టిలో పడిపోయాడు. సౌలు కుటుంబం మొత్తం ఆగమైతే ఒకే ఒక్క కుంటి కాళ్ళ పిల్లగాడు మిగులుతాడు ఆ కుటుంబంలో. సౌలు కుటుంబంలో ఎవరు మిగులుతున్నారో చూడండి ఒకసారి. 2వ వచనంలో, సౌలు కుటుంబంనకు సేవకుడగు సేబాయను ఒకడు ఉండగా వారు అతను దావీదునొద్దకు పిలువనంపి రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేను సీబానని. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడిగాడు. సేబా వాళ్ళ ఇంటి సేవకుడు సౌలు కుటుంబంలో. సేబా ఒకనాడు నాకు మేలు చేశాడయ్యా యోనాతాను, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బతుకున్నారా, శేషించి ఉన్నారా, ఉంటే దయచేసి నాకు చెప్పవా అని అడిగినప్పుడు, మహారాజా ఎవరు లేరండి, ఒక్క అతను మిగిలాడు ఆ కుటుంబంలో. వాళ్ళ తండ్రి చేసిన పనులకు, వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలకు, వాళ్ళ తండ్రి చేసిన తప్పుడు నడకలకు ఆ కుటుంబంలో ఎవరు మిగిలే, ఒక్కడే మిగిలాడు, ఒకే ఒక్కడు మిగిలాడండి, ఎవరైనా తీసుకురా అని అంటే ఆయన చెప్తున్నాడు. చూడండి, రాజు యెహోవా నాకు, 4వ వచనం 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగ్గా, షేబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల ఒక కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేసి. యోనాతాను కంట కుంటి కాళ్ళు, వికలాంగుడైన ఒకే ఒక్క కొడుకు మిగిలాడంట. లాస్ట్కి ఏమండి ఎవరు లేరండి, ఒకే ఒక్కడున్నాడు. ఎవరున్నారు? కుంటి కాళ్ళ కొడుకున్నాడండి, ఎవరు మిగలేదు. ఎక్కడున్నాడు ఆయన? ఏ స్థలంలో ఉన్నాడు? పట్టుకురండి అంటే అందరూ అనుకుంటున్నారు ఏం జరుగుద్దో అని అనుకోవచ్చు. రాజు పిలుస్తున్నాడంటే, రాజు భయము సింహ గర్జన కంటే గొప్పది. మీకు తెలుసో తెలియదు, రాజ్యరికపు వ్యవస్థ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అందుకనే సామెతలు పుట్టాయి, రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవలేదు. అప్పుడు అడిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే, చూడు 4వ వచనంలో, అతను ఎక్కడ ఉన్నాడని రాజు అడగ్గా, సేబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో అని. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లొదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఎంట నుండి అతన్ని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు, ఆయన పేరు ఏమిటంటే, ఆ కుంటికాళ్ళ అబ్బాయి పేరు ఏంటంటే మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడును నేనున్నానని. మెఫీబోషెతు అని దావీదు పిలవగానే నేనున్నానని. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవయ్యగా అతడు నమస్కరించి చెప్పాడనమాట. పిలిచాడు మెఫీబోషెతు, ఒకనాడు నీ తండ్రి నన్ను కాపాడాడయ్యా. మీ తాత నా ప్రాణం తీయబోతే, మీ తాత నన్ను చంపబోతే, మీ తాత ఈట విసిరి నన్ను కుచ్చి చంపాలనుకుంటే
నీ తండ్రి నన్ను కాపాడాడు, నువ్వు మిగిలావు కదా. మరలా రాజ్యంలో ఎంత భూమి ఉందో అంత భూమిని తీసుకో, రాజ్యంలో ఎంతమంది పని వాళ్ళు ఉన్నారో అంతమందిని తీసుకో. నువ్వు ఎక్కడ భోజనం చేయొద్దు, రాజునైనా నాతో కలిసి నువ్వు భోజనం చేయి. నువ్వు ఉన్నన్ని రోజులు షేబా పనివాడు ఉన్నాడు కదా, వ్యవసాయం చేయమని, పంట అంతా తీసుకోండి, మీ ఆస్తులన్నీ మీవేగా. ఇన్ని రోజులు మీరు ఇబ్బంది పడ్డారు కదా అన్నప్పుడు మెప్పిపోసేతే ఏమన్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? ఎన్నో వచనంలో, 8వ వచనంలో, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడగు నేను ఎంతటి వాడను అని మెప్పిపోసేత అంటున్నాడు. రాజా, ప్రభువ, నేను చచ్చిన కుక్కనయ్యా, ఇంకేముంది నా కుటుంబంలో? నా తాత చనిపోయాడు, నా తండ్రి చనిపోయాడు, మా కుటుంబం అంతా కూలిపోయింది కదా, మా ఆస్తులన్నీ పోయాయి కదా, మా పొలాలన్నీ పోయాయి కదా, ఏమీ లేవు, చచ్చిన కుక్కని నేను ఇప్పుడు అంటే వద్దొద్దు, ఆ మాట అనొద్దు. ఇక నుండి నువ్వు కూడా నాతో సమానుడివే, ఇక నుండి రాజ్యం నాకెంత అధికారం ఉందో నీకు కూడా భోజనం బల్లలో అదే అధికారాన్ని నీకు ఇస్తున్నాను. మెఫీబోషెతు, రా కలిసి జీవిద్దాం, రా కలిసి బ్రతుకుదాం, ఇక రాజ్యంలో నువ్వు నేను కలిసి ఉందాం అని ఆనాడు మేలును పొందుకున్న దావీదు తిరిగి ఈనాడు మరలా మేలు చేశాడు. అందుకేనండి, మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని, మనల్ని ఆదరించిన వాళ్ళని, మనకు అన్నం పెట్టిన వాళ్ళని, మనకు సహాయం చేసిన వాళ్ళని, మనల్ని నిలవబెట్టిన వాళ్ళని, మనల్ని కాపాడిన వాళ్ళని ఏ రోజు కూడా మనం మర్చిపోవద్దు. చిన్నప్పటి నుంచి ఒకసారి ఊహించుకోండి, ఎంతమంది మీకు మేలు చేసి ఉంటారు, చదువులో మేలు చేసి ఉంటారు, ఉద్యోగాల్లో మేలు చేసి ఉంటారు, పనుల్లో మేలు చేసి ఉంటారు, వ్యాపారాల్లో మేలు చేసి ఉంటారు, వాక్యం నేర్పి నిన్ను నిలబెట్టి మేలు చేసే వాళ్ళు ఉంటారు, సంఘంలో నీకు మేలు చేసే వాళ్ళు ఉంటారు, మంచి మార్గాన్ని నీకు చూపెట్టే వాళ్ళు అనేకులు ఉంటారు. గురువులుగా, ఉపాధ్యాయులుగా, సేవకులుగా, రక్షకులుగా మీకు ఎంతో మంది ఉంటారు. మరి అలాంటి వారిని మీరు మర్చిపోయారా? అలాంటి వారిని మీరు గుర్తుపెట్టుకున్నారా? ఆలోచించండి ఒకసారి. దావీదు అంతటి వాడే రాజు కాక ముందు తన ప్రాణాన్ని కాపాడినటువంటి యోనాతాను కుటుంబం కోసం ఎదురు చూసి, కుంటికాళ్ళ కుమారుడుంటే రా, నీ ఆస్తి నీదే, నీ పొలం నీదే అని ఇచ్చి చేసిన మేలును దావీదు ఎప్పటికి కూడా మర్చిపోలేదు. చేసిన మేలును దావీదు మర్చిపోలేదు. అందుకనే యేసు ప్రభు కూడా చక్కగా ఒక మాట చెప్పాడండి. యేసు ప్రభు కూడా ఆయన ఏం మాట చెప్పాడంటే, ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొత్త నిబంధనలో అందరు తీయాలండి బైబిల్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తీసారా? పేజీ నెంబర్ 6 అండి, 39వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు. నిన్నెవరైనా పరిచర్యలో, దేవుని పనిలో, స్నేహభావంలో ఎవరైనా నిన్ను హింసిస్తే, ఎవరైనా నీ చెంప మీద కొడితే, ఈ చెంప మీద కొడితే ఈ చెంప కూడా ఈ కొట్టడానికి. ఒకవేళ నీ అంగీ అడిగారా? ఏమన్నా అడిగారా నిన్ను? ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చి, 1 మైలు దూరం రమ్మంటే ఇంకా వెళ్ళు, అక్కడే రాయబడించండి. 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో 2 మైళ్ళు వెళ్ళు. చక్కగా చెప్తున్నాడండి దేవుడు. కానీ మనమే కృతజ్ఞత చూపించలేదు. దేవుడు ఇచ్చిన ఆయుష్కి, దేవుడు ఇచ్చిన ఆరోగ్యానికి, దేవుడు చేస్తున్న మేలుకి, దేవుడు ఇస్తున్న తిండికి, దేవుడు ఇస్తున్న వస్త్రాలకి, దేవుడు ఇస్తున్న సమస్తానికి కూడా కృతజ్ఞతగా చాలా మంది బతకరండి. అంత నాదే అనుకుంటారు, నేను కష్టపడ్డాను అనుకుంటారు. కానీ
దేవుడిచ్చినటువంటి వనరు ఉపయోగించకుండా నువ్వు ఎవరు కూడా నేను కూడా బతకలేను. అందుకని రోమపత్రికలో కూడా మాట్లాడుతూ 12వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏమిటంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భం ఏమిటంటే, దేవుని పిల్లరా ఏమండి, రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 16వ వచనంలో అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిపియుండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు, కీడుకు ప్రతి కీడై ఎవరికైనాను చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. చూడండి దేవుని పిల్లరా, పగ తీర్చుకోవద్దు, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, ఎవరిని కూడా కక్ష పట్టొద్దు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. నీ చేతిలో అధికారం ఉంది కదా, ధనం ఉంది కదా, నీ చేతిలో బలం ఉంది కదా అని ఎవరిని ఇబ్బందులు పెట్టొద్దు. సమాధానంగా ఉండు, శాంతంగా ఉండు, దేవునికి లోబడి జీవించు, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించు, దేవుడు చేసే మేలులన్నీ గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీకు ఎవరైతే మేలు చేశారో వాళ్ళకి తిరిగి మేలు చేయి, నీకు కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయి, నిన్ను హింసించిన వారికి కూడా మేలు చేయి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. అందుకనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదే స్వచ్ఛమైనటువంటి దేవుని నియమం ఏంటంటే, మేలు చేసిన వారిని మరవకూడదు, కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలి. మేలు చేసిన వారిని మరవకూడదు, కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేసేవారిగా ఉండాలి. ఏ పాట నేర్చుకున్నాం సార్ చెప్పండి? మేలు చేసిన వారిని ఎప్పుడు కూడా. దావీదుకి ఎవరు మేలు చేశారు? యోనాతాన్ గారు. మరలా దావీదు ఎవరికి మేలు చేశారు? యోనాతాను కుమారుడు మెఫీబోషెతుకి మేలు చేశారు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి, ప్రభువా దేవ, మీ కృప ద్వారా నేను ఈ పాఠాన్ని నేర్పించున్నాను తండ్రి. మరి పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించమని ప్రభువైన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.